ఒక మెషిన్ ఉంది. అది 2000 ఇయర్స్ ఓల్డ్. చూడ్డానికి వాచ్ తీరు ఉంటది. మా అంటే ఏం చేస్తది, టైం క్యాలిక్యులేట్ చేస్తదని అనిపిస్తది చూస్తే. కానీ టైం మాత్రం చెప్పదు. టైం కాకుండా మూన్ ఇంకా సన్ మూవ్‌మెంట్స్ చెప్తది. ప్లస్ ఫ్యూచర్ లో అయ్యే ఎక్లిప్స్ గురించి ముందే ప్రెడిక్ట్ చేసి చెప్పగలుగుతది. కానీ ఈ మెషిన్ 2000 ఇయర్స్ ఎగో తయారు చేసింది. అలాంటి టైంలో ఇంత గొప్ప టెక్నాలజీ ఎక్కడిది? ప్లస్ గ్రీస్ టైంలో మనకే అసలు ఈ టైంలో చేయాలంటే ఇన్ని ఇయర్స్ పట్టింది. వాళ్ళకి 2000 ఇయర్స్ బ్యాక్ ఇంత గొప్ప టెక్నాలజీ ఇక్కడిది. ఈ మెషిన్ పేరే అందుకే తెర మెషిన్. మన స్టోరీ ఒక 1900s లో స్టార్ట్ అవుతుంది. అంటే సింపుల్ చెప్పాలంటే 126 ఇయర్స్ బ్యాక్. అప్పట్లో కొందరు డైవర్స్ వాళ్ళు పని చేసుకొని వాళ్ళు ఇంటికి వెళ్తుంటే ఒక స్టామ్ వల్ల వాళ్ళు ఒక చిన్న ఐలాండ్ కూడా అవుతారు. ఆ ఐలాండ్ పేరు అంటికే తెర. వాళ్ళు ఆ స్టామ్ ఆగేదాకా అవుదామని అవుతే అందులో ఒక డైవర్స్ వాటర్ లైక్ డైవ్ చేసి ఒక 45 మీటర్స్ డీప్ వెళ్ళాడు. అక్కడ అతనికి సీ బెడ్ కాడ ఏదో కొంచెం మూమెంట్ కనిపించింది. ఫస్ట్ రాక్స్ అనుకున్నాడు, కానీ దాని తర్వాత అక్కడ అతనికి స్కల్ప్చర్స్, మనీ, జ్యువెలరీ ఇంకా చాలా కనిపించాయి. ప్లస్ బ్రోకెన్ పార్ట్స్ ఆఫ్ ఎ షిప్, ఒక పెద్ద షిప్ ముక్కలు ముక్కలు అయిపోయి కనిపించింది. ప్లస్ ఆ షిప్ 2000 ఇయర్స్ ఓల్డ్ అన్నట్టు మొత్తం అంతా రస్ట్ పడిపోయింది. ప్లస్ ఆ షిప్ ముక్కలు ముక్కలుగా కనిపించింది అతనికి అక్కడక్కడ మొత్తం సీలు. ఫస్ట్ అతను పోయి వాళ్ళ ఫ్రెండ్ చెప్తే వాళ్ళు నమ్మలే. వాళ్ళని కూడా తీసుకొని వెళ్తే వాళ్ళు చూస్తే వీళ్ళు పోయి అర్జెంట్ గా గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు 6 months టైం తీసుకుని అక్కడ లోపల ఉన్న ప్రతి ఒక్క ఏన్షియన్ పార్ట్ ని రికవర్ చేశారు. అందులో ఒక చిన్న మొత్తం బ్రౌన్స్ కలర్ మెటల్ పార్ట్ తీరు ఉంది. అది మొత్తం నష్టపడుతుంది. సో దీని పెద్దగా మిస్టరీ ఏమంత అనిపించలేదు. సో వీళ్ళు మిగతా వారితో పాటు మ్యూజియం లో దీన్ని కూడా పెట్టేశారు. అరెస్ట్ పోయినాక అది అచ్చం ఒక వాచ్ తీరే ఉంది, కానీ ఒక రెక్టాంగిల్ షేప్ లో. ప్లస్ కొంచెం ఇరిగిపోయింది. దీన్ని చూసి మ్యూజియం లో ఉన్న వాళ్ళు సైంటిస్ట్ అంతా చెప్తే ఆ సైంటిస్ట్ దీని గురించి రీసెర్చ్ చేశాక తెలిసింది ఏంటంటే ఇది 2000 ఇయర్స్ ఓల్డ్ మెషిన్. ప్లస్ దీని గురించి ఇంకా రీసెర్చ్ చేసి ఇది ఆల్రెడీ కొంచెం ఇరిగిపోయింది. సో దీన్ని ఇక్కడ మొత్తం ఇరిగిపోతుంది అని చెప్పి ఎక్స్ట్రా ఇంకా 3D తోని వీళ్ళు దాన్ని చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి వచ్చే రిజల్ట్ ఏంటంటే ఇది సన్ ఇంకా మూన్ మూమెంట్స్ చెప్పగలుగుతాయి. అంటే ఏ టైం లో ఎక్కడ ఉంటది అని చెప్పి. ఇంకా ఫ్యూచర్ లో అయ్యే ఎక్లిప్స్ ఎప్పుడైతుందో కూడా ఇది ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతాయి. ఇది గ్రీస్ టైం లో జరిగింది అన్నారు. గ్రీస్ ఒక 2000 ఇయర్స్ బ్యాక్ మెషిన్. ఆ టైం లో ఇంత టెక్నాలజీ ఉంటుంది. అసలు ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోయింది, ఇప్పుడు మన దగ్గర ఎందుకు లేకుండా, దీని వచ్చి హిస్టరీ మన దగ్గర ఎందుకు లేదని. ఇంకా సైంటిస్ట్ తెలిసింది ఏంటంటే ఈ మెషిన్ గ్రీస్ లో జరిగే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, వాళ్ళ దగ్గర జరిగే గేమ్స్ క్యాలెండర్స్ టైం కూడా ఇందులో నోటెడ్ ఉంది అన్నారు. దీని గురించి ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయలేకపోయారు, ఎందుకంటే ఇది పాటలు ఇరిగిపోయింది మొత్తం కంప్లీట్ గా లేకుండా. కాబట్టి అందరూ వాళ్ళు అదో చేస్తే 30+ డిఫరెంట్ గేర్స్ ఉన్నాయంట. ఒకటి ఆన్ చేసి మిగతా తిరిగేటాడు. కానీ ఏదో ఆన్ చేయాలి, ఏదో ఆన్ చేస్తే వీళ్ళు ఇంకా అర్థం కాలేదు. దాని మీద ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇంత గొప్ప టెక్నాలజీ దీని గురించి హిస్టరీలో మన దగ్గర ఎందుకు లేదు? కొన్ని థియరీస్ ఉన్నాయి. ఆ థియరీస్ బట్టి వార్స్, పొలిటికల్ చేంజ్, లీడర్స్ వల్ల ఇలాంటి టెక్నాలజీ పోయింది. ప్లస్ అంత బాగా క్రాఫ్ట్స్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల, లేకపోతే ఆ క్రాఫ్ట్స్ మ్యాన్ కున్న నాలెడ్జ్ పక్కన వేరే జనరేషన్స్ కి ఇవ్వలేకపోవడం వల్లనో, ప్లస్ ఫండ్ లేకపోవడం వల్లనో, ఇలాంటి ఏవో థియరీస్ వల్ల ఇలాంటి మెషిన్స్ ఇంకా లేవు అని చెప్పి అంటున్నారు. కానీ ఒక థియరీ ఆర్కిమిడీస్ అనే పర్సన్ దగ్గరికి వెళ్తుంది. అతను రోడస్ అన్న ఒక ఆ టైంలో ఉన్న స్కాలర్స్ నేర్చుకునే టైంలో అతను చాలా జీనియస్, ఇంటెలిజెంట్ అని అంటారంట. అతను ఇలాంటి ఆయన జనరేషన్ కాకుండా అతనికి ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఉన్న నాలెడ్జ్ తోనే ఇవి ఇన్వెంట్ చేసే వాళ్ళని అండేటోళ్ళు అంటారు. సో అతని మీద వెళ్తుంది ఒక థియరీ, అతనే దీన్ని తయారు చేశారని. కానీ అతను అసలు దీని మీద ఒక రికార్డ్ లేదు, ఒక మాన్యువల్ లేదు, ఒక సిగ్నేచర్ లేదు ఎవరు తయారు చేశారని. ఏ లీడ్ లేదు. సో ఎవరు తయారు చేసిందో ఎవరికి తెలియదు. సైంటిస్ట్ ఇంకా ఈ మెషిన్ ఇట్లుందంటే ఇలాంటి మెషిన్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో, ఎన్ని ఇన్వెన్షన్స్ ఉన్నాయో మనకి తెలియదు. ఇంకెంత అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు వాడేటోళ్ళు. ప్లస్ అలాంటి టెక్నాలజీ హిస్టరీలో ఎందుకు రాయలేదు, మనకి ఎందుకు అందలేదు? ఇలాంటి టెక్నాలజీ ఉంటే మన ఫ్యూచర్స్ ఇంకా బాగుపడతాయి, మనం ఇంకా బాగుపడగలుగుతాం కదా. సో ఏ రీజన్ వల్ల ఇలాంటివి ఇంకా తయారు చేయలేదు, లేకపోతే ఇలాంటి విషయాలు హిస్టరీలో ఎందుకు లేవు?